కేసీఆర్ సార్కు పానం బాగలేదంటే లీడర్లు పెద్ద మనుషులు సినిమా హీరోలు అందరు చూసిపోయిర్రు. దాఖంలో ఉన్నప్పుడైతే ఒకళ్ళెనక ఒకళ్ళు లైన్లు కట్టిర్రు. ఆఖరికి పేషెంట్లకు పరిశాన్ అవుతున్నదని సారే ఎవ్వళ్ళు రావద్దని దండం పెట్టి అడిగిండు. ఇంటికి వచ్చినాక కూడా లోపట్నే మీటింగ్లు పెడుతున్నాడు కానీ ఎవరితోని మాట ముచ్చట చేస్తలేడు. ఇక ఇన్నొద్దులకు ఏపీ సీఎం జగనాల్ సారు తీరుబడి వేసుకొని కలవనికే పోయిండు కాబట్టి సార్ ఎట్లున్నాడో పబ్లిక్ కు తెలిసింది. అయితే తాడేపల్లి ఆఫీసుల మీటింగులు లేకపోతే పబ్లిక్ల మీటింగులు ఎప్పుడు రికామ్ లేకుండా ఉంటాడు సీఎం జగనాల్ సారు. ఎంత తిరిగినా ఏపీల తిరుగుడు తప్పితే ఎప్పుడో గాని బయటి రాష్ట్రాలకు పోడు. అయితే అట్లిట్లా ఇన్నొద్దులకు హైదరాబాద్కు వచ్చిండు సారు. వస్తనే తుంటి బొక్కకు ఆపరేషన్ చేయించుకొని ఆరాం చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్ సార్ దగ్గరికే పోయిండు. పక్క రాష్ట్రం సీఎం వస్తున్నాడని కార్ పార్టీ ఎమ్మెల్యేలు పూల చెండ్లు పట్టుకొని విమానం కాడికి పోయిర్రు. ఇంటికాడ మాజీ మంత్రి కేటీఆర్ సారు స్వాగతం పలికి ఇంట్లోకి దోల్కపోయిండు. అగ చూడర్రే, కేసీఆర్ సారు ఇంకా మంచం మీదనే వండుకొని ఉన్నాడు. డాక్టర్లు 8 వారాల దాకా రెస్ట్ తీసుకోవాలని చెప్పిర్రు కాబట్టి సార్ ఇంకా గట్టిగా లేచి తిరుగుతలేడు కావచ్చు. ఇక కేసీఆర్ సార్ పక్క పోయింటే కుర్చీ వేసుకొని కూకొని ముచ్చట్లు చెప్పిండు జగనాల్ సారు. అట్లనే ఇక ఇంటికి వచ్చిన అతిథిని కాలి కడుపుతోని పంపరు కదా, అందుకే అంతా కాల్చి కూకొని తిన్నారట. బాగానే గంట సేపు మాట ముచ్చట చేసుకున్నారట. మరి ఇక షర్మిలక్క చెయ్యి పార్టీల చేరుడు, ఏపీల ఇన్ఛార్జులను మార్చుడు, రాబోయే ఎలక్షన్ల ముచ్చట్లు అన్ని మాట్లాడుకున్నారు కావచ్చు అనుకుంటారు చాలా మంది. కేసీఆర్ సారును కలిసినాక జగనాల్ సారు షానొద్దుల తర్వాత లోటస్ పాండ్ ఇంటికి పోయిండు. తల్లి విజయమ్మను కలిసిండాట. బుధవారం నాడు షర్మిలక్క పెళ్లి పత్రికీయనికే తాడేపల్లికి పోతే విజయమ్మ ఎంబడి పోలేదు. అందుకే కావచ్చు సారే పట్నం వచ్చి తల్లిని పలకరించిండు అనుకుంటారు. సరే కాదు అట్లుంటే మరిగా కేసీఆర్ సారును కలిసిండంటే ఎలక్షన్ల ముంగట ఏమన్నా సలహాలు గిట అడిగిండో ఏమో అనుకుంటారట చాలా మంది.